వెల్కమ్ టు పీడీఆర్ న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని రెడ్లరేపాక గ్రామంలో కుంట శిఖరంలోని మట్టిని అక్రమంగా తరలించి వ్యాపారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ అధికారులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి కుంట మట్టిని సీజ్ చేశారు. రెవెన్యూ అధికారులు, నీటిపారుదల శాఖ అధికారులు ప్రజల నుండి ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్యాసనోని బావికుంటను పరిశీలించి అక్రమంగా తరలించిన మట్టిని సీజ్ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి గ్రామంలో విచారణ చేసి మాట్లాడుతూ మండలంలోని రెడ్లరేపాక గ్రామ రెవెన్యూ పరిధిలోని క్యాసనోవి బావి కుంట శిఖరం నుండి రాత్రి వేళలో గత వారం రోజులుగా జేసీబీలతో తవ్వుతూ ట్రాక్టర్ల ద్వారా సుమారుగా 2000కు పైగా ట్రిప్పుల మట్టిని అక్రమంగా తరలించి సొంత భూమిలో సర్వే నెంబర్ 654లో డంప్ చేసిన మట్టిని గుర్తించి సాక్షుల సమక్షంలో పంచనామా చేసి కుంట మట్టిని సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు. సమాచారం తీసుకున్న రామన్నపేట నీటిపారుదల శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని క్యాసనోని బావికుంటను పరిశీలించి అక్రమంగా మట్టిని తవ్విన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని నీటిపారుదల శాఖ ఏఈ శిల్ప తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి కరుణాకర్ రెడ్డి, ఏఆర్ఐ మనోహర్, విఆర్ఏ యూసఫ్ తదితరులు పాల్గొన్నారు. అయితే వాళ్ళకెళ్ళి మనం కుట్రలకెళ్ళి తీసుకొచ్చి చెప్పలే కాబట్టి నువ్వేం చేయకుండా సీజ్ చేస్తారు. సీజ్ చేసిన తర్వాత ఈ భూమి మొత్తము ఒక్క ట్రిప్ కూడా బయటకు వెళ్ళినా కానీ నీదే రెస్పాన్సిబుల్. మొత్తం సీజ్ చేసి నీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఎవరైనా పోగానే ఇమీడియట్గా మాకు ఇంటిమేషన్ ఇచ్చేస్తే ఆ బండి నెంబర్ చూస్తాం, మేము కేసు బుక్ చేస్తాం. దీన్ని సీల్ చేసిన ముగ్గు వస్తారు సార్. అంటే ఒక పంచనామా కండక్ట్ చేసేసి వీళ్ళకి మన పిలిచి మాట్లాడతాడు. బయటకి ఎత్తి